ఎస్ఎస్ రాజమౌళి ఎన్ని అద్భుతమైన విజయాలైనా సాధించి ఉండొచ్చుగాక, కానీ ఆయనపై కాపీ క్యాట్ అనే ముద్ర పడిపోయింది. త్రివిక్రమ్ కూడా ఇందుకు మినహాయింపేం కాదు. త్రివిక్రమ్ తీసిన సినిమాలు కొన్ని హాలీవుడ్ చిత్రాలకు స్ఫూర్తి అనబడే కాపీలని నిరూపణ కూడా అయ్యింది. ఇప్పుడు వివి వినాయక్ని ఈ జాబితాలోకి చేర్చాల్సి వస్తోంది. అఖిల్తో వినాయక్ తీసిన అఖిల్ సినిమా 2003లో వచ్చిన హాలీవుడ్ చిత్రం టామ్ రైడర్ ది క్రాడిల్ ఆఫ్ లైఫ్ కి కాపీ అని తేలింది. ఏంజెలినా జోలీ, గెరాల్ బట్లర్ నటించిన ఈ చిత్రం హాలీవుడ్ లో రికార్డుల మోత మోగించింది. ఇందులోని పాయింట్ తో పాటు కొన్ని సన్నివేశాల్ని తెలివిగా అఖిల్ కోసం వాడేసుకున్నాడట వినాయక్. ఈ సినిమా వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి పెద్దగా గుర్తుండదులే అన్నది వినాయక్ ధీమా కావచ్చు. ఈ సినిమాతో పాటు 2-3 బాలీవుడ్ సినిమాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాని చుట్టేశాడని టాక్. అఖిల్ మాత్రం ఇలాంటి సినిమా టాలీవుడ్ లోనే రాలేదు అంటూ గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇంకొన్ని గంటల్లో బొమ్మ పడిపోతుంది, అప్పుడు తెలుస్తుందిగా ఇది కాపీనా కాదా అని. అంతవరకు కాస్త ఓపిక పట్టాలంతే.